బందాయప్ప ఫంక్షన్ హాల్లో జుక్క నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉప సర్పంచులకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరై నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులకు గ్రామాభివృద్ధి దిశగా అనుసరించవలసిన మార్గదర్శకాలను వివరించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న ఎమ్మెల్యే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు సర్పంచులు బాధ్యతతో ప్రజల పక్షాన నిలబడి పనిచేయాలని సూచించారు. గ్రామాభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా మీతోనే ఉన్నానని స్పష్టమైన హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 77% సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంలో రాత్రింబవళ్లు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఎన్నికల్లో ఓటమి పాలైన సర్పంచులకు కూడా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గెలిచినటువంటి 127 మంది సర్పంచులకు, ఉప సర్పంచులకు, మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నాను. సర్పంచ్ పదవిలో మీరు కూర్చోవడానికి కారణమైనటువంటి నా ప్రాణ సమానములైనటువంటి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుసుకోవడానికి పెట్టడం జరిగింది. ముఖ్యంగా మిత్రులారా, అయితే ఈరోజు నేను ప్రతిసారి చెప్తా, ఈ వేదిక మీద స్థలము లేని స్థలాభావం వల్ల కొంతమంది వేదిక ముందు కూర్చోవలసి వచ్చింది. నిజానికి ఈ వేదిక అనేది నాకన్నా మాకన్నా మీకే ఎక్కువ అర్హత కలిగి ఉంది. మీ అర్హతనే ఈ వేదిక మీద కూర్చోవడానికి మీకే ఎక్కువ అర్హత ఉంది. ఎందుకంటే మీరు గెలిపించి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎత్తుకొని మా గొంతు కోసినా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఇడవము అని చెప్పేసి పట్టుదలతో ఉన్నందుకే ఈ రోజు మిత్రులారా మేము ఇక్కడ ఈ వేదిక మీద కూర్చోవడమే కాదు, పదవులలో కుర్చీలలో కూర్చున్నామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. జుక్కల్ నియోజకవర్గ చరిత్రలో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీకి కూడా ఇంతటి గొప్ప విజయం ఇప్పటి వరకు జరగలేదని చెప్పేసి నాకు చాలా మంది చెప్తూ వస్తా ఉన్నారు. మిత్రులారా, 164 సర్పంచులలో 127 మంది అంటే 120 మంది పక్క కాంగ్రెస్ వాళ్ళే. అక్కడికి వస్తాం ఇక్కడికి వస్తాం అంటే కాదు, 127 పక్క మనల్లే. వర్గంలో 1000 మంది వార్డు మెంబర్లను గెలిపించుకున్నాం. గట్టి సంకేతం ఏమి ఇచ్చినామంటే జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఎదిరించేటటువంటి శక్తి ఎవరికి కూడా లేదు అనే విషయము చాలా స్పష్టంగా మనం తెలియజేయడం జరిగింది. మిత్రులారా, ప్రతి గ్రామంలో అందరి యొక్క అభిప్రాయం తీసుకొని మనము ఐకమత్యంగా, ఏ విధంగా ఐకమత్యంగా మనము ముందుకు వెళ్ళినాం కాబట్టి ఈ రోజు ఇలాంటి విజయాన్ని నమోదు చేసుకోవడానికి సాధ్యమైంది అన్న విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా. నా మీద ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని మీరు ఉంచి నన్ను గెలిపించారు కాబట్టి నేను ఆ రోజు మీకు చేసినటువంటి ప్రతిజ్ఞను కొనసాగిస్తూ ఖచ్చితంగా మీ యొక్క అభివృద్ధి, నియోజకవర్గం అభివృద్ధి కాదు, మన పార్టీని బలోపేతం చేస్తూ అభివృద్ధి చేస్తూ నా ప్రాణం ఉన్నంత వరకు రెట్టింపు శక్తితో నేను సేవ చేస్తానని చెప్పేసి మరి ఒకసారి నేను మనవి చేస్తా ఉన్నా. కొన్ని విషయాలు జాతీయ మీడియా దృష్టికి కూడా వెళ్ళినాయి. మన నియోజకవర్గంలో 64% వెనుకబడిన తరగతుల వాళ్ళకి ఇచ్చిన సీట్లు మనం ఎంత శాతం 64%. జనరల్ గా బీసీ రిజర్వేషన్ సంబంధించి
ఒక ప్రత్యేకమైన 27% అని కొంతమంది, 40% అని కొంతమంది, 47% అని కొంతమంది ఈ విధంగా జరుగుతున్నప్పటికీ సామాజిక న్యాయాన్ని వాటికి మించి, రాజ్యాంగానికి మించి మనము పాటించినాం. ఆ విషయంలో మనకు ఢిల్లీ నుండి కూడా రాహుల్ గాంధీ గారి ఆఫీస్ నుంచి మనకు ప్రశంసలు వచ్చినాయి మిత్రులారా. ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ ఎందుకోసం పబ్లిష్ చేసిందంటే, మనము బిజ్జల్వాడిలో జనరల్ సీట్లో ఒక మహిళను యునానిమస్ గా గెలిపించుకున్నాం, పోటీ లేకుండా. ఆ మహిళ ఎవరు? ఒక దళిత మహిళ. జనరల్ సీట్ లో దళిత మహిళ యునానిమస్ కావడం అనేది బహుశా అది చరిత్రలోనే మొట్టమొదటి కావచ్చు మన జుక్కల్ నియోజకవర్గంలో. ఆ విషయంలో ఒక పెద్ద వార్త హిందూ న్యూస్ పేపర్ రాసింది. ఇంకా వేరే న్యూస్ పేపర్స్ రాయడం అది వేరే విషయం, కానీ హిందూ న్యూస్ పేపర్ అంటే భారతదేశం మొత్తము మన జుక్కల్ నియోజకవర్గం యొక్క పేరు మారుమ్రోగిందడానికి అది ఒక నిదర్శనం. నా పని అయిపోయింది అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇది చాలా పొరపాటు. మేము గెలిచినాం. ఇది కేవలము ప్రారంభం మాత్రమే. ఈ రోజు నుండి మీ యొక్క ప్రయాణము ప్రారంభమైంది, మీ జర్నీ స్టార్ట్ అయింది మిత్రులారా. ఈ రోజుకి 5 సంవత్సరాల తర్వాత మీరు నిజంగా విజయం సాధించినరా లేదా అనేది 5 సంవత్సరాల తర్వాత కూర్చొని మనం లెక్క చూసుకుందాం. కాబట్టి దయచేసి ఈ గెలుపును మీరు చాలా ఏమంటారు, హంబుల్ గా, అంటే దీన మనసుతో తీసుకొని, ఈ గెలుపు వల్ల ఎలాంటి అహంకారం కానీ ఎలాంటి ఏమంటారు గొప్ప అనేది కాకుండా, నాకు నా గ్రామ ప్రజలు, నా పంచాయతీ ప్రజలు పెట్టినటువంటి భిక్ష అనే ఉద్దేశంతో మీరు స్వీకరించి వాళ్ళ సేవకు మీరు అంకితమైనట్టయితే మీ రాజకీయ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుంది. ఈ రాజకీయ భవిష్యత్తును ఇక ఎవ్వరు కూడా ఆపలేరు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. గెలిచినటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరికీ మరొకసారి నేను మనస్ఫూర్తిగా అభినందన